హాయ్ అండి, నేను మీ దివ్య మేకప్ ఆర్టిస్ట్ని. యాక్చువల్గా నేను కాత్యాయని వ్రతం స్టార్ట్ చేశానండి. 7 వీక్స్ చేసి 8th వీక్ ఉద్యాపన చేయాలి. సో నేను ఇది 7 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. 8th వీక్ ఉద్యాపన ప్రిపరేషన్. యాక్చువల్గా నాకు అసలు టైం సరిపోలేదు. నా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్ వచ్చేసి నాకు హెల్ప్ చేశారు. మా అక్కయ్య కూతురు, అన్నయ్య కూతురు వచ్చి హెల్ప్ చేసింది. వీళ్ళందరూ హెల్ప్ చేశారండి. వీళ్ళ హెల్ప్ వల్లే ఈరోజు పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. యాక్చువల్గా ఎవ్రీ వీక్ నేనే చేసుకుంటున్నాను. మమ్మీకి ఐ ఆపరేషన్ అయ్యింది. 4 వీక్స్ మమ్మీ హెల్ప్ చేసింది. ఇక 4 వీక్స్ నుంచి మమ్మీ హెల్ప్ లేదు. నేనే కంప్లీట్గా వర్క్ చేసుకుంటూ పూజ చేసుకోవడం, ఈవెంట్స్కి వెళ్ళడం అయితే జరిగింది. సో లాస్ట్ వీక్ కొంచెం పెద్ద ప్రాసెస్సే. సో అందుకనే వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేశారు. మౌనిక అయితే అన్నీ ప్రిపరేషన్ చేసిస్తుంది. వాయనం ఇవ్వడానికి చాటళ్ళల్లో అన్నీ సర్దేసింది. వాయనంకి కావాల్సినవి. ఒక అమ్మాయి అయితే ఎలా రెడీ అవుతుందో రెడీకి కావాల్సినవన్నీ వస్తువులు అయితే పెట్టేశాము. కంప్లీట్గా పెట్టేసి చక్క ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ వచ్చారు. నేను అనుకున్నట్టుగానే పూజ సూపర్ అంటే సూపర్ జరిగింది. 9 మెంబర్స్ అంటే నేను ప్రతిసారి 7, 8, 7, 9, 11 మెంబర్స్, 21 మెంబర్స్కి కూడా వాయనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి కూడా అలాగే ఈ కథ విధానం, వ్రత విధానం తెలుసుకోవాలి, వినాలి, అందరూ నాకు మంచిగా ఆశీర్వదించాలి, లలితా సహస్ర పారాయణం చేసుకోవాలి అందరం కలిసి అని నేను అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఎగ్జాక్ట్ కథ విన్నారు. 9 మెంబర్స్ వచ్చారు, కూర్చున్నారు, కథ విన్నారు, అక్షింతలేసి ఆశీర్వదించారు. ఈసారి 21 ఎబోనే దాటింది వాయనం ఇచ్చే ప్రాసెస్. చాలా బాగా జరిగింది. మేమందరం కూర్చొని లలిత సహస్ర పారాయణం చేసేసుకున్నాం. ఇంకా నైట్ మణిద్వీప వర్ణన పారాయణం కూడా చేసుకున్నాము. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను. భోజనాలు అయితే ఎవరు క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే మేము అందరం పూజ హడావిడిలోనే ఉన్నాము. నేను యాక్చువల్గా 11 కల్లా ఫినిష్ చేసుకొని 12 కల్లా భోజనాలు లంచ్ ప్రిపేర్ అంటే స్టార్ట్ చేసేసుకోవాలనుకున్నాను. క్యాటరింగ్ అయితే ఇచ్చేసుకున్నాము, ఎందుకంటే ఫుడ్ ప్రాసెస్ ఏది పెట్టుకోలేదు, డిలే అయిపోతుంది. చేస్తామన్నారు కానీ నాకే ఎందుకో ఇష్టం లేకుండే, ఎందుకంటే చాలా వర్క్ ఎక్కువ అయిపోతుంది. నాకు బెంగళూరు వెళ్ళేది ఉంది. సో ఇవన్నీ అంటే అంత ఈజీగా పాసిబుల్ కావు. మమ్మీ ఏమో ఐ సర్జరీ అయింది. సో ఇవన్నీ కావని చెప్పేసి క్యాటరింగ్ పెట్టేసుకున్నాము. బట్ అనుకున్నట్టే జరిగింది. పూజ 2 వరకు అయిపోయింది. లంచ్ అవన్నీ అనేసరికి 2:33 సరౌండింగ్. బట్ నైట్ వరకు 10 వరకు అయితే వస్తూనే ఉన్నారు. మనకు మంచి పారాయణం, భోజనాలు అన్నీ జరిగాయి. నేను అనుకున్నట్టు ఎవ్రీథింగ్ సూపర్గా జరిగింది. అందరం కలిసి గ్రూప్ పిక్స్ కూడా తీసుకున్నాము.